మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి ఆకాశం వైపు చూస్తూ అసలు అక్కడ ఎవరైనా ఉన్నారా అని ఆలోచించారా? మనం ఉంటున్న ఈ పాలపుంతలోని 20,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇలాంటి గెలాక్సీలు విశ్వంలో కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. అవును, ఇంత పెద్ద సృష్టిలో కేవలం మనం మాత్రమే జీవించి ఉండడం సాధ్యమేనా? ఒకవేళ ఏలియన్స్ ఉంటే అవి మనకంటే తెలివైనవా, లేకపోతే మనల్ని గమనిస్తూ మన మధ్య తిరుగుతున్నాయా? అమెరికా ప్రభుత్వం ఇన్నాళ్ళు దాచిన ఆ రహస్య పత్రాల్లో ఏముంది? ఈరోజు ఈ వీడియోలో మనం ఊహించని నిజాలను వెలికితీద్దాం. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. అది 2021 పెంటగాన్ ఒక రిపోర్ట్ బయటపెట్టింది. ఇందులో 144 అపరిచిత వస్తువులు అంటే UAP గురించి ప్రస్తావించింది. అందులో అత్యంత భయంకరమైనది టిక్ టాక్ ఇన్సిడెంట్. అమెరికా నేవీ పైలట్ డేవిడ్ ఫ్రావర్ ఆకాశంలో ఒక తెల్లని వస్తువును చూశాడు. అది ఎలాంటి ఇంజన్ లేకుండానే గాల్లో అలా స్తంభించిపోయి ఉంది. మరుక్షణం ఊహించలేంత వేగంతో సముద్రంపైకి వెళ్ళింది. ఇది మన ఫిజిక్స్ రూల్స్కి క్వైట్ ఆపోజిట్. రాడార్లు కూడా వాటిని గుర్తించలేకపోయాయి. పెంటగాన్ స్వయంగా ఇవి భూమి మీద టెక్నాలజీ కాకపోవచ్చని చెప్పడం వరల్డ్ను షేక్ చేసింది. సైంటిస్టులు అంతటితో ఆగలేదు. ఎవిడెన్స్ కోసం జుట్టు పట్టుకున్నారు, ఇంకా చెప్పండి జుట్టు పీక్కున్నారు. రకరకాల ప్రయోగాలు చేశారు. సేమ్ టైం మార్స్పై మీథేన్ గ్యాస్ ఆనవాళ్లు దొరకడం వాళ్ళ ఆలోచనలకు బలాన్నిచ్చింది. భూమిపై మీథేన్ ఎక్కువగా జీవుల నుంచే వస్తుంది, అంటే మార్స్ గర్భంలో ఏదో ఉంది అనే డౌట్ జనరేట్ అయింది. జూపిటర్ పైన 15 కిలోమీటర్ల మందంతో మంచు ఉంటుంది. దాని కింద భూమిపై ఉన్న నీటి కంటే 2 రెట్లు ఎక్కువ నీరు ఉన్నది. ఇంకా చెప్పాలంటే సముద్రం ఉంది అనేది అంచనా. అక్కడ వేడి నీటి బుగ్గలు, హైడ్రోథర్మల్ వెన్స్ ఉన్నాయి. భూమి మీద సముద్రాల లోతుల్లో జీవం ఎలా పుట్టిందో ఇక్కడ కూడా అలాగే ఏలియన్ చేపలు లేదా సూక్ష్మజీవులు ఉండే ఛాన్స్ 100% ఉంది. కెప్లర్ 452b మన సూర్యుడి లాంటి నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహం సరిగ్గా భూమిలాగే ఉంటుంది. అక్కడ కూడా పచ్చని చెట్లు, నీరు ఉండే అవకాశం ఉందని నాసా భావిస్తోంది. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. విశ్వం వయస్సు 13.8 బిలియన్ ఏళ్ళు. అంటే భూమి పుట్టక ముందు కొన్ని కోట్ల గ్రహాలు పుట్టాయి అన్నమాట. అంటే మనకంటే బిలియన్ ఏళ్ల ముందే ఏలియన్స్ నాగరికత మొదలై ఉండాలి. ఉంటే మనల్ని ఎందుకు కలవలేదు? దీన్ని ఫెర్మి పారాడాక్స్ అంటారు. ఏమంటారు? ఫెర్మి పారాడాక్స్. చీమలకు మనుషుల ఇంటర్నెట్ గురించి తెలియనట్లే ఏలియన్స్ పంపే సిగ్నల్స్ మనకు అర్థం కావడం లేదేమో. విశ్వం ఒక దట్టమైన అడవి లాంటిది. అక్కడ వేటగాళ్ళంటే అడ్వాన్స్డ్ ఏలియన్స్ ఉంటారు. అందుకే మిగతా గ్రహాలు సైలెంట్గా దాక్కుంటున్నాయేమో. ఏలియన్స్ మనల్ని ఒక ప్రయోగంలో చూస్తూ మన అభివృద్ధిని గమనిస్తూ ఉండొచ్చేమో. అయితే ఇవన్నీ నాసా ఊహలే, కానీ నిజం కాదని చెప్పలేనంత నిజం. ఏంటది? నిజం కాదని చెప్పలేనంత నిజం. ఒకవేళ ఏలియన్స్ భూమికి వస్తే ఏమవుతుంది? హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లు యుద్ధం జరుగుతుందా? ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఒక హెచ్చరిక చేశారు. మనం ఏలియన్స్ కోసం సిగ్నల్స్ పంపడం ప్రమాదకరం అన్నారు. ఎందుకంటే మనకంటే తెలివైన జీవులు వస్తే వారు మనల్ని మనుషులుగా కాకుండా కేవలం వనరులుగా మాత్రమే చూడొచ్చు. కానీ మరో కోణంలో వారు మనకు అమరత్వాన్ని ఇచ్చే టెక్నాలజీని, విశ్వంలో ప్రయాణించే రహస్యాలను నేర్పించవచ్చు. క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి జబ్బులను ఒక్క నిమిషంలో నయం చేసే అద్భుతం జరగచ్చు. ఇవన్నీ ఊహలు, అంచనాలు మాత్రమే. అయితే ప్రస్తుతానికి ఏలియన్స్ గురించి మన దగ్గర ఉన్నవి కేవలం కొన్ని వీడియోలు, మరికొన్ని సిద్ధాంతాలు మాత్రమే. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఈ అనంతమైన విశ్వంలో మనం ఒక్కరమే ఉన్నామన్న ఆశ్చర్యమే. అవును, ఇంత పెద్ద విశ్వంలో మనం ఒక్కరమే ఉన్నామన్నా కూడా ఆశ్చర్యమే. లేదు, మనతో పాటు వేరే వాళ్ళు ఉన్నారన్న అది కూడా ఇంకా పెద్ద ఆశ్చర్యమే. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపుతున్న ఫోటోలు చూస్తూ ఉంటే మనం ఆ నిజాన్ని కనుక్కునే రోజు ఎంతో దూరంలో లేదు అనిపిస్తోంది. అనంతానంత విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాలు, లెక్కలేనన్ని సౌర కుటుంబాలు, ఈ అంతు చిక్కిన శూన్యంలో ఒక చిన్న నీటి చుక్క లాంటి భూమిపై లక్షల ఏళ్లుగా మనం
మనుగడ సాగిస్తున్నాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఈ అనంతమైన రోదసలో మనం నిజంగా ఒంటరి వాళ్ళమేనా? మనలాంటి జీవులు ఇంకెక్కడైనా ఉన్నాయా? సైన్స్ చెబుతున్న సమాధానం ఒక్కటే, ఖచ్చితంగా ఉండే ఉంటారు. కానీ వారు మనలాగే ఉంటారని అనుకోవడం మన అజ్ఞానం కావచ్చని. మానవుడు అనే ఈ శరీర నిర్మాణం ఒక చిన్న ప్రయోగం మాత్రమే. వేరే లోకాల్లో జీవం మన ఊహకు అందదు, మన మెదడుకి చిక్కదు. సుమారు 400 కోట్ల ఏళ్ల క్రితం సముద్ర గర్భంలో జరిగిన ఒక చిన్న కెమికల్ రియాక్షన్ని నేటి ప్రపంచానికి పునాది. విశ్వంలో నీరున్న ప్రతి చోట ఇలాంటి జీవం పుట్టడానికి 100% అవకాశాలున్నాయి. అయితే భూమి వయస్సు కేవలం 450 కోట్ల ఏళ్ళు, కానీ విశ్వం వయస్సు 1380 కోట్ల ఏళ్ళు. అంటే భూమి పుట్టకముందే యూనివర్స్లో జీవానికి కావాల్సిన మూలకాలు రెడీ అయినట్లే. ఒకవేళ ఇదే నిజమైతే మనకంటే కొన్ని 100 కోట్ల ఏళ్ల ముందే ఏలియన్స్ పుట్టుండాలి. మనం ఊహించలేని టెక్నాలజీతో జీవిస్తూ ఉండొచ్చని కూడా శాస్త్రవేత్తలు అనుమానిస్తూ ఉన్నారు, అంచనా వేస్తూ ఉన్నారు. ఏలియన్స్ ఒకవేళ ఉంటే భూమి మీదకు వస్తే వాటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనకున్న క్యాన్సర్ లాంటి రోగాలను నయం చేయొచ్చేమో. కానీ నెగిటివ్ కోణంలో చూస్తే స్టీఫెన్ హాకింగ్ అన్నట్లుగా కొలంబస్ అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడి ఆదివాసీల పరిస్థితి ఎంత ఘోరంగా మారిందో, ఏలియన్స్ భూమికి వస్తే మన పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చేమో. ఏలియన్స్ మనుషులను బానిసలుగా మార్చుకోవచ్చని, భూమిపై ఉన్న వనరుల కోసం మనుషులను అంతం చేయొచ్చని, దీంతో మానవ జాతి పూర్తిగా అంతం అవుతుంది అని చెప్పి అంటూ ఉన్నారు శాస్త్రవేత్తలు, విజ్ఞానవేత్తలు. మనల్ని మనం మహనీయులు అని కీర్తించుకుంటాం. మన అన్వేషణ అంతా మనలాంటి వారి కోసమే. కానీ గ్రహాంతర జీవుల శరీరాలు మనలా ఉండవు. మనకు 5 ఇంద్రియాలే తెలుసు, చూడగలం, వినగలం, రుచి చూడగలం. కానీ ఏలియన్స్కు ఇవి కాకుండా 6వ శక్తి, 10వ శక్తి ఉంటే, మనకు ఒక మెదడుంటే వాళ్లకు 2 మెదళ్ళు ఉండొచ్చు. మన కంటికి కనిపించని కాంతిని వాళ్ళు చూడగలరేమో. ఈ లెక్కన గ్రహాంతర జీవులు మన పక్కనే తిరుగుతున్నా మనం గుర్తుపట్టలేమేమో. అవును, అవి మన పక్కన తిరుగుతున్నా మనం గుర్తుపట్టలేకపోవచ్చేమో. మన ఇంట్లోనే తిరుగుతున్నా మన కళ్ళు వాటిని పసిగట్టలేకపోతున్నాయేమో. మనిషి మేధస్సు ఇప్పటికీ వాటిని కనిపెట్టలేకపోవడానికి అసలు కారణం ఇదే కావచ్చేమో. ఆలోచించండి ఒకసారి. మనం ఏలియన్స్ కోసం వెతుకుతున్నట్టే కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వాళ్ళు కూడా మన కోసం వెతుకుతూ ఉంటారు కదా. అమెరికాలోని కార్నెల్ కార్ల్ సగన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ లీసా కాల్టెనెగర్ పరిశోధన ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. మనకు దగ్గరలో ఉన్న 2000కు పైగా నక్షత్ర మండలాల్లో సుమారు 29 గ్రహాలు ఎర్త్ ట్రాన్సిట్ జోన్లో ఉన్నాయి అని. అంటే ఆ గ్రహాల మీద ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడి నుంచి టెలిస్కోప్ వేసి చూస్తే మన భూమి, ఇక్కడి వాతావరణం, మనం చేసే పనులు స్పష్టంగా కనిపిస్తాయి. మనం వారిని ఏలియన్స్ అని ఎలా పిలుస్తున్నామో వాళ్ళు కూడా మనల్ని అలాగే పిలుస్తూ మన ప్రతి కదలికను పరిశీలిస్తున్నారనేది కాదనలేని సత్యం. (1940) నుంచి మనం అంతరిక్షంలోకి శక్తివంతమైన రేడియో తరంగాలను పంపిస్తూ ఉన్నాం. SCTI సంస్థ అలుపెరగకుండా అన్వేషిస్తూ ఉంది. కానీ ఇక్కడి ప్రాబ్లం కూడా ఉంది. మనం పంపిన సిగ్నల్స్ ఒక్క గ్రహానికి చేరి వారు దానికి సమాధానం ఇస్తే అది మనకు చేరడానికి మరో 80 ఏళ్ళు పడుతుంది. అంటే ఒక తరం పంపిన సందేశానికి మరో తరం సమాధానం వింటుంది. ఇప్పటికే అంతరిక్షం నుంచి ఎన్నో వింత సిగ్నల్స్ వచ్చాయి. అవి ఏలియన్స్ పంపినవే అని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. కానీ ఆ భాషను అర్థం చేసుకునే స్థాయికి మనం ఇంకా ఎదగలేదేమో. గ్రహరాశులను అధిగమించి గగనాంతర రోదస్సులో తిరుగాడుతున్న మనిషికి ఏలియన్స్ ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యమే. కొందరు మనకంటే 1000 ఏళ్ళు ముందుండి మనల్ని జూలో ఉన్న జీవుల్లో చూస్తూ ఉండొచ్చు. ఇంకొందరు
ఇంకా ఆది మానవుల దశలో ఉండి ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ అనంతమైన శూన్యంలో మనం ఒంటరి వాళ్ళం మాత్రం కాదు. ఏదో ఒకరోజు ఆ తెర వీడుతుంది. మనల్ని గమనిస్తున్న ఆ కళ్ళు మన కళ్ళతో కలుస్తాయి. అప్పటి వరకు ఈ అన్వేషణ, ఈ తపన, ఈ మిస్టరీ కొనసాగుతూనే ఉంటుంది. బట్ ఏలియన్స్ ఉన్నాయని ఇప్పటికీ ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయినా ఏలియన్స్ ఉన్నాయనే ఆలోచన మనల్ని ఎప్పటికీ వదలదు.